then the actual number will come out. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ 27 lakhs votes హోల్డ్లో పెట్టారు. దే ఆర్ బిఫోర్ దే ఆర్ బీన్ బిఫోర్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. అది రివ్యూ, అది అపెలేట్ రివ్యూ. ఫస్ట్ వాళ్ళు ఓట్ చేశారా? లేదు, ఫస్ట్ ఎలక్షన్ ఓట్ వేశారు. ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు సబ్మిట్ చేశారు. ఆ డాక్యుమెంట్ బిఎల్ఓ లెవెల్లో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది 1 కోటి మంది దాకా ఉన్నారు. ఆ 1 కోటి మంది ఏం చేశారంటే తర్వాత వీళ్ళని అపీల్ చేయమన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేశారు, ఏ స్టేట్లో చేయలేదు వాళ్ళు, వెస్ట్ బెంగాల్లో ఒకటే చేశారు. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు చీఫ్ జస్టిస్, దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్ ఆఫ్ ట్రస్ట్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్. ఏం చేశారంటే వీళ్ళు బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, అస్సాం, ఒడిశా అక్కడి నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు. అంటే మున్సిపల్ కోర్టు నుంచి, మన లోవర్ లెవెల్ కోర్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 20 నుంచి 30 వేల మందిని తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీగా డివైడ్ చేసుకొని వీళ్ళని కల్కట్టా హైకోర్టు సూపర్విజన్లో, చీఫ్ జస్టిస్ సూపర్విజన్లో వీళ్ళు ఆ అపీల్స్ అనలైజ్ చేశారు. ఓకే, అంటే 1,00,000 మందిని తీసేస్తే 1,00,000 మంది అపీల్ చేయలేదు, చేసింది ఒక 50-40 లక్షల మంది. ఆ 40 లక్షల మంది రివ్యూ చేసి రిజెక్ట్ చేసేసారు 20 లక్షల మందిని. ఓకే, మొత్తం రిజెక్ట్ చేసేసారు. ఓన్లీ 1,00,000 మందిని తీసి బయట పెట్టారు ఓకే అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 25 లక్షలు మీరు చెప్పిన 27 lakhs ఇస్ దాట్ ఫర్ ద సెకండ్ ఫేజ్. ఆ ఫేజ్లో వాళ్ళు ఓట్ వేస్తారా లేదా అనేది లేదు, చాలా క్లియర్గా చెప్పారు. మీకు మీ పేరు రోల్స్లో ఉంటేనే మీరు ఓటు ఇవ్వచ్చు, లేకుంటే ఛాన్సే లేదు. మీరు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏం లేదు, వాళ్ళు ఓటు వేయలేరు. తర్వాత ఇప్పుడు అపెలేట్ ట్రిబ్యునల్ పోతుంది. అపెలేట్ ట్రిబ్యునల్ ఇంకా టైం తీసుకుంటారు. బహుశా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్కి వాళ్ళు ఓటు వేయచ్చు. 2029లో రాబోయే లోక్సభ ఎలక్షన్లో వాళ్ళు ఓటు వేయచ్చు. ఇది చాలా క్లియర్. వెస్ట్ బెంగాల్ ఒకటే జరిగింది, తమిళనాడులో అపెలేట్ లేదు, తమిళనాడులో రివ్యూ జరగలేదు, కేరళలో జరగలేదు. కేరళలో 18,000 ఓట్లే పోయినాయి, అక్కడ చాలా తక్కువ అన్నిటికంటే. అస్సాంలో చూడండి, అస్సాంలో ఎస్ఆర్ జరిగింది, దానికోసం ఎస్ఐఆర్ జరగలేదు. అక్కడ స్పెషల్ రివిజన్ ఎన్ఆర్సీ అక్కడ జరిగింది ఆల్రెడీ. అస్సాంలో కూడా చాలా తక్కువ ఉండే, ఎందుకంటే అస్సాంలో ఆల్రెడీ తీసేశారు ఎన్ఆర్సీలో చాలా మందిని. సో మీకు ఓటింగ్ రైట్స్ లేదు అప్పుడు. ఓన్లీ వెస్ట్ బెంగాల్లో బ్రేక్ డౌన్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళు నడుమిట్లో ఉన్న ప్రాబ్లం, వీళ్ళిద్దరు ట్రస్ట్ లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పే మాట వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టలేదు. ఎన్ని పెటిషన్ అండి మొన్నదాకా. నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ ముందు, సుప్రీంకోర్టు ముందు కేసు వచ్చింది. నిన్న 200 ఎంతో మందిని అలౌ చేశారు, అపిలేట్ అన్నారు, ఓకే దే కెన్ ఓట్ అన్నారు. కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వట్లేదు, ఛాన్సే ఇవ్వట్లేదు. సో దానికోసం మన వెస్ట్ బెంగాల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ డైసీ సిచ్యువేషన్. తమిళనాడు విల్ బి ద సెకండ్ వన్. కేరళ, అస్సాం ప్రాబ్లం లేదు, అందుకని నంబర్ ఆఫ్ డిలీషన్స్ చాలా తక్కువ. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ సార్ ఇన్ వెస్ట్ బెంగాల్, నా డౌట్ ఏంటంటే ఆ 25 లక్షలు తీసి పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఈ 25 లక్షలు కాదు సార్, 27 96 లక్షల మంది. అది ఎలాగో దాంట్లో మళ్ళీ 25 లక్షలు హోల్డ్ లో ఉన్నది. అది లేదు, దే ఆర్ నాట్ ఓటింగ్ దిస్ ఎలక్షన్, ఫినిష్డ్. సో అయిపోయింది. చాప్టర్ 67 ఎంత ఉంటుంది, 67-68 lakhs ఎవరికి ఓట్లు లేని వాళ్ళు. నేను మోర్ దెన్ దట్, ఇట్ ఇస్ అరౌండ్ 90 lakhs 80 lakhs దాకా వస్తుంది. సో ఓకే, 80 lakhs. ఈ 20 లక్షల మేర మనకి మెజారిటీ కానీ తగ్గే అవకాశం అక్కడ కనిపిస్తుంది కదా. ఎవరైనా ఒకవేళ ఇంతకుముందు 5,000 మెజారిటీ వచ్చిన వాళ్ళకు 3,000 రావచ్చు. తగ్గినప్పుడు డిలీషన్ ఎంత అయింది చూడాలి అక్కడ. అది చేయాలంటే మనకి వీ నీడ్ టు గెట్ ఎగ్జాక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత డిలీట్ అయ్యాడు అది చూడాలన్నమాట. అది మనకు చాలా క్రూషియల్గా ఉంటుంది వాసుదేవన్ గారు, ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో చాలా తక్కువ ఉంటుంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు చూస్తే మీరు ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు అక్కడ మెజారిటీ ఓట్స్ మమతా బెనర్జీకి వెళ్ళింది. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఓట్లతో గెలిచారనుకోండి, మీరు 20,000 మందిని తీసేస్తే కూడా వాళ్ళు స్టిల్ గెలుస్తారు. వాళ్ళు లాస్ట్ టైం భద్రలోకి వాళ్ళు అంటే 126 స్థానాలు భద్రలోకి అండ్ ముస్లిం ఓటర్స్ ఉన్న కల్కట్టా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, హుగ్లీ అన్ని కలిపి నార్త్ పర్గనా, సౌత్ సెంట్రల్ మొత్తం తీసుకుంటే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ అక్కడ 126 స్థానాల్లో మెజారిటీ వాళ్ళకే వచ్చింది. ఓకే, సో మనకి ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఫైనల్ ఫిగర్స్ కూడా నేను చూస్తున్నా 90 లక్షల మందిని తీసేశారు. ఓకే, సో ఈ 76 అనేది రిమూవ్ 2026 రోల్స్ తీసేశారు. కానీ టోటల్గా 90 lakhs ముందు 90 lakhs ఉండే 76 lakhs ఇప్పుడు ఓట్ చేయలేదు మొత్తం అనమాట. ఇది చాలా మటుకు మనం చూడాల్సింది, ఎంత జరుగుతుంది, ఫైనల్ నెంబర్ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ. డేటా ప్రకారం నేను చెప్తున్నాను, ఇవాళ కూడా ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేదాకా మనం దీన్ని ఫైనల్ చెప్పలేము. ఫేజ్ 2 మీద ఏంటి సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎగ్జిట్ పోల్స్, ఫేజ్ 2 మీరు మార్నింగ్ నుంచి చూసుంటారు కదా, ఎలా అనిపించింది? ఫేజ్ 2 సేమ్ థింగ్. ఐ థింక్ ఫేజ్ 1 లాగానే ఉంది. ఫేజ్ 2 91%. ఐ థింక్ ఫైనల్ పోస్టల్ బ్యాలెట్తో సహా ఇవాళ రాత్రి తెలిసిపోతుంది ఎంత ఉంది, నెంబర్లు ఎంత ఉంది అనేది. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా డిసైడ్ చేయాల్సింది వేర్ అండ్ హౌ అనేది ఒకటి వస్తుంది.
సూపర్ కాప్ వెళ్ళాడు కదా అజయ్ పాల్ శర్మ, ఏమైనా ఇంపాక్ట్? అది ఏంటంటే ఇంపాక్ట్, ఇది వాసుదేవన్ గారు ఒక విజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది గ్రౌండ్ మీద. వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ అనేది సిపిఎం టైం నుంచి ఉంది. మమతా బెనర్జీ ఒక్కరిని తప్పవట్లేదు. సిపిఎం టైం నుంచి అక్కడ చాలా మటుకు గొడవలు నడుస్తుంది. చంపేస్తారు మనుషుల్ని, అదేదో కుక్కలు చంపుతున్నాడు చంపేస్తారు వీళ్ళు, మేకలు చంపుతున్నాడు చంపేస్తారు వీళ్ళు. మీరు లాస్ట్ ఎలక్షన్ చూసుంటారు, బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఈసారి కరెక్ట్ చేశారు. సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎలక్షన్ కాగానే విత్డ్రా చేయడం కాదు, ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళని ఉంచుకోవాలి అక్కడ. అట్లీస్ట్ ఒక 60 రోజుల దాకా ఉంచుకోవాలి. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈవెన్ మమతా బెనర్జీ గెలిస్తే కూడా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, లాస్ట్ టైం నార్త్ బెంగాల్ దాంట్లో కూచ్బిహార్, అలీపుర్ద్వార్, జల్పైగుడి, కలింపాంగ్, డార్జిలింగ్, ఉత్తర్ దినాపూర్ అండ్ దక్షిణ దినాపూర్ అండ్ మాల్డా. మాల్డా ఇస్ అ ముస్లిం కన్సాలిడేటెడ్ ఏరియా. దీంట్లో మీరు ఉత్తర్ దినాపూర్ చూస్తే కూడా చాలా మటుకు ముస్లిం మెజారిటీ ఏరియా ఉంది. కూచ్బిహార్లో 9 స్థానాల్లో 2 స్థానాలు టీఎంసీ గెలిచారు, 6 స్థానాలు బీజేపీ గెలిచారు, విచ్ ఇస్ అ బిగ్ విన్. 7 సీట్స్ యాక్చువల్లీ బీజేపీ 7 సీట్లు గెలిచారు. అలీపుర్ద్వార్లో టీఎంసీ వాళ్ళు 0 సీట్స్, బీజేపీ 5 సీట్లు గెలిచారు. అన్ని 5 తీసుకెళ్ళి ఇదంతా నార్త్ బెంగాల్. ఇది మీరు బార్డరింగ్ సిక్కిం అండ్ భూటాన్ అండ్ చైనా, అటువైపు అస్సాం వైపు వెళ్తుంది అనమాట. ఇది ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ దాని తర్వాత జల్పైగుడి తీసుకుని అగైన్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. 3 సీట్లు వీళ్ళు గెలిస్తే 4 సీట్లు బీజేపీ గెలిచారు. కానీ కలింపాంగ్కి వచ్చినప్పుడు వాళ్ళు గెలిచారు టీఎంసీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఉత్తర్ దీనాపూర్. ఉత్తర్ దీనాపూర్లో విచ్ ఇస్ అ ముస్లిం మెజారిటీ ఏరియా, 7 స్థానాలు టీఎంసీ గెలిచారు, బీజేపీకి 2 స్థానాలే వచ్చాయి. ఓకే. దక్షిణ దీనాపూర్ 6 స్థానాలు, 6లో 3 డివైడ్ చేసుకున్నారు. కానీ మాల్డా విచ్ ఇస్ అ ముస్లిం, ముందు మన గనీకాంత్ చౌదరి గారు పోటీ చేసే మాల్డా యూనియన్ రైల్వే మినిస్టర్ ఉండే ఆయన. మాల్డా ఇస్ అ ముస్లిం మెజారిటీ. కొన్ని సీట్లు 40, కొన్ని సీట్లు 50% కూడా ఉన్నాయి, మెజారిటీ ఉన్నాయి. అక్కడ లాస్ట్ టైం టీఎంసీ 8 స్థానాలు గెలిచారు, బీజేపీ 4 గెలిచారు అక్కడ. సో మీరు మొత్తం నార్త్ బెంగాల్ తీసుకుంటే 24 స్థానాల్లో టీఎంసీ గెలిస్తే 39 బీజేపీ గెలిచారు. దిస్ ఇస్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. ఇక్కడ నంబర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, కానీ డిలీషన్లో ఇక్కడే తక్కువ డిలీట్ అయినాయి అన్నిటికంటే. అది కూడా మనం చూడాల్సి ఎక్కడ. దాన్ని కమ్ టు సౌత్ బెంగాల్. సౌత్ బెంగాల్లో కూడా వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్. సౌత్ బెంగాల్ ఇది వీళ్ళ ముర్షిదాబాద్, నాడియా, నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్ మొత్తం తీసుకోండి, కోల్కతా, హౌరా, హుగ్లీ, ఓకే, పూర్వ మిద్నాపూర్, పశ్చిమ మిద్నాపూర్ అండ్ ఆఫ్ కోర్స్ ఝర్గాం. ఇవన్నీ తీసుకుంటే లాస్ట్ టైం 183, ఇదే క్రూషియల్ వాసుదేవన్ గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేయాలి, క్రూషియల్గా 183 సీట్లు ఉన్నాయి ఈ ఏరియాలో. 183లో 163 టీఎంసీ గెలిచారు. దీస్ ఆర్ ముస్లిం మెజారిటీ సీట్స్ సౌత్ బెంగాల్ అండ్ ఎస్సీ భద్రలో కమ్యూనిటీ ఇంక్లూడింగ్ కోల్కతా. మనం యూజువల్లీ చూస్తాం బీజేపీ అర్బన్ ఫినామినన్ అని చెప్తాం ఇప్పుడు మనం, కానీ అర్బన్లో కూడా ఎక్కడ బీజేపీ ఎక్సెల్ లేదు. కల్కటా చూడండి, కల్కటా 0 బీజేపీ. కల్కటాలో కూడా వాళ్ళకి ఎంత వచ్చింది, 11 వస్తే బీజేపీ 0. ఆలోచించండి. హౌరా విచ్ ఇస్ అగైన్ అర్బన్ కాన్స్టిట్యున్సీ 16 వస్తే బీజేపీ 0. దాట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎక్సెప్ట్ నాడియా 8 సీట్లు టీఎంసీకి వస్తే బీజేపీకి 9 వచ్చింది. మిగతా అన్ని స్థానాల్లో ముర్షిదాబాద్ చూడండి వాసుదేవన్ గారు, విచ్ ఇస్ అ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్, 22 స్థానాల్లో 20 స్థానాలు టీఎంసీ గెలిచారు. కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగిందన్నమాట. ఇట్లా చూసుకుంటూ వెళ్తే మీరు దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్. ఎందుకంటే మిగతా మీరు ఈ సౌత్ బెంగాల్లో ఎవరు గెలుస్తారు వాళ్ళే బెంగాల్ పరిపాలిస్తారు అన్నమాట. రైట్. చాలా ఇంట్రెస్టింగ్. మనకు కాసేపట్లో మూర్తి గారు కూడా ఆత్మసాక్షి గ్రూప్ CEO, ఆయన కూడా కనెక్ట్ అవుతారు.